వెల్కమ్ టు కేవీఆర్ న్యూస్ 9 బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. తోటపల్లి ప్రాజెక్టు కాలువల నీరు విడుదల చేసిన మంత్రి గుమ్మడి సంధ్యారాణి. తేదీపై ఏపీ అధ్యక్షుడిగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరించారు. సింగరేణి ప్రాంతంలో బొగ్గు బ్లాకులను వేలం వేయరాదు. బొగ్గు బ్లాకులను సింగరేణికే అప్పగించాలి సిపిఎం డిమాండ్. క్రైమ్ మీటింగ్ సమావేశంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్. ఏపీ సీఎం చంద్రబాబును తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ కలిశారు. ఉండవల్లిలోని ఆయన నివాసానికి వచ్చి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యలు, పెండింగ్ అంశాలపై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. అంతకుముందు గవర్నర్ కు మంత్రి నారా లోకేష్ స్వాగతం పలికారు. మంగళగిరి చేనేత సెలవుతో ఆయన్ను సత్కరించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్గీయులు పవన్ కళ్యాణ్ ఈ రోజు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో మంగళగిరిలోని తన నివాసంలో సమావేశమై నిధుల వినియోగంపై ఆ శాఖలో చేపట్టిన పనులు ప్రస్తుత స్థితిపై సమీక్ష నిర్వహిస్తున్నారు. జగిత్యాల జిల్లా సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించిన ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించే విధంగా పోలీసు అధికారులు సిబ్బంది కృషి చేయాలని జిల్లా ఎస్పీ సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన నేర సమీక్ష సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ నేర విచారణ మరింత సమర్థవంతంగా చేయడంతో పాటు చాలా రోజుల నుండి పెండింగ్ లో ఉన్న కేసులపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ వాటిని త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని, వాటిని సత్వరం పరిష్కరించే విధంగా పోలీసు అధికారులంతా
పనిచేయాలని ఇప్పటి వరకు నమోదైన కేసులో నాన్ గ్రేవ్ కేసులు విషయంలో తీసుకోవాల్సిన చర్యల గురించి అధికారులకు వివరించారు. దొంగతనాల నివారణకు రాత్రిపూట పెట్రోలింగ్ వ్యవస్థను, నిఘా వ్యవస్థను పటిష్టపరచాలని తెలిపారు. దొంగతనాల నివారణకు ప్రతి సర్కిల్ పరిధిలో ఒక స్పెషల్ టీంను నియమించి వాటి నివారణకు కృషి చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు, వాహన తనిఖీలు నిర్వహించాలని, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి ప్రాంతాలపై నిఘా ఉంచాలని, వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. సింగరేణి ప్రాంతంలో బొగ్గు బ్లాకులను వేలం వేయరాదు, బొగ్గు బ్లాకులను సింగరేణికి అప్పగించాలి. సిపిఎం డిమాండ్. సిపిఎం ఆధ్వర్యంలో ఈ రోజు భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ బొమ్మ దగ్గర బొగ్గు బావులు ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలని, సింగరేణికి బొగ్గు బావులను కేటాయించాలని, సింగరేణి ప్రాంతంలో బొగ్గు బ్లాకులను వేలం వేయరాదని, బొగ్గు బావులను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడాన్ని ఆపాలని, సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, సింగరేణి కాంట్రాక్టు కార్మికులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ బొమ్మ దగ్గర నిరసన కార్యక్రమం జరిగింది. ఈ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం జయశంకర్ భూపాలపల్లి జిల్లా నాయకులు వెల్లిశెట్టి రాజయ్య, గుర్రం దేవేందర్, ఆతుకూరి శ్రీకాంత్ మాట్లాడుతూ కేంద్రంలోనే మోడీ సర్కార్ దేశ వ్యాప్తంగా బొగ్గు రంగంలో ఉన్న 67 బొగ్గు బ్లాకులను వేలంపాట ద్వారా కార్పొరేట్ శక్తులకు అప్పగించడం కోసమే వేలం పాటలు వేస్తుంది. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలోని మందమరి ఏరియాలో ఉన్న శ్రావణ్పల్లి కార్పొరేట్ శక్తులకు ఇవ్వడానికి వేలం వేసింది. అతి వేలం పాటను వెంటనే నిలుపుదల చేయాలని, సింగరేణికి బొగ్గు బ్లాకులను అప్పగించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం నుండి బొగ్గు శాఖ మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి సింగరేణి రక్షణ కోసం అనేక దఫాలుగా సింగరేణి ప్రాంతంలో పాదయాత్రలు చేసిన సందర్భాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సింగరేణి బొగ్గు ఏదైతే ఉందో తెలంగాణ నల్ల బంగారాన్ని వ్యతిరేకిస్తూ వేలం వేయడాన్ని వ్యతిరేకిస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉన్నది. ఈరోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన 10 ఏళ్లలో దాదాపు 200 బొగ్గు బావులను దీంట్లో తెలంగాణ రాష్ట్ర ప్రజలు నమ్మకం పెట్టుకొని ఈరోజు కాంగ్రెస్ తో పాటు తెలంగాణలో బీజేపీ కూడా అవకాశం ఇస్తే బాగుంటుంది, బీజేపీ అభివృద్ధి చేస్తుంది అని చెప్పి ప్రజలు భావించి 8 మంది ఎంపీలను 8 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే ఈరోజు తెలంగాణకు ద్రోహం చేసే విధంగా తెలంగాణ ప్రజలు చేసినటువంటి మేలును మర్చిపోయి ఈరోజు తెలంగాణకి నల్లమాణిక్యంగా ఉండేటువంటి బొగ్గు బావులను అమ్మడానికి కుట్ర చేస్తా ఉన్నది బీజేపీ ప్రభుత్వం. ఈ బీజేపీ ప్రభుత్వంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు ఈ తెలంగాణ ప్రజల మేలును మర్చిపోయి దాని వేలంపాటకు
స్వయంగా ఆయన పాల్గొని తెలంగాణ నల్లబొగ్గు మాణిక్యాన్ని నమ్మడానికి సిద్ధమైనటువంటి పరిస్థితి తెలంగాణలో ఉన్నది. దానికి ఈరోజు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు. ఏమాత్రం నోరు మెలపకుండా ఈరోజు తెలంగాణకు అన్యాయం చేసే విధంగా ఈరోజు బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు అనేది వాస్తవంగా ఈరోజు స్పష్టంగా కనబడతా ఉన్నది. ఇదే విధానాన్ని కనుక కేంద్ర ప్రభుత్వం ఏదైతే బొగ్గు గనుల అమ్మకం ఉందో నేరుగా దాన్ని సింగరేణికే కేటాయించాలి. ఈరోజు సింగరేణి వల్ల దాదాపు 40,000 మంది కార్మికులకు 26,000 మంది కాంట్రాక్ట్ కార్మికులకు ఉపాధి కల్పిస్తూ ఉన్నది. దీన్ని ప్రైవేటు పరం చేస్తే కనుక ఈరోజు లక్షల కోట్ల విలువ చేసి 6 లక్షల కోట్ల విలువ చేసి ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు పరం చేస్తూ ఉన్నది. ఈ బొగ్గు గనులను కూడా వేలం వేస్తే ఈరోజు అందరు కార్మికులు కూడా కాంట్రాక్ట్ కార్మికులుగా మారేటువంటి దుస్థితి తెలంగాణలో వస్తుంది. ఈరోజు సింగరేణి వల్ల ఇటు తెలంగాణ కానీ అటు కేంద్రానికి కానీ న్యాయమే జరుగుతుంది తప్పితే దాదాపు 29,000 కోట్ల కరెంటు బిల్లులు బకాయిలు ఉన్నా కూడా 35,000 కోట్ల టర్నోవర్తో ఈరోజు సింగరేణి నడుస్తూ ఉన్నది అని అంటే ఈరోజు తెలంగాణ సింగరేణి ఎంత అద్భుతంగా పనిచేస్తూ ఉన్నదో అర్థం చేసుకోవాలి. అటువంటి సింగరేణిని తెలంగాణకు దక్కకుండా నల్ల మాణిక్యాన్ని అమ్మడం కోసం కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తూ ఉన్నది. అదే కనుక మానుకోకపోతే బీజేపీ వ్యవహార శైలిని మానుకోకపోతే రానున్న రోజులలో ప్రజలందరినీ కూడగట్టుకొని సింగరేణి కార్మికులందరినీ కూడగట్టుకొని కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అడ్రస్ లేకుండా చేస్తామని చెప్పి ఈరోజు ఈ సందర్భంగా సిపిఎంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. తక్షణమే బొగ్గు వేలాన్ని మానుకొని సింగరేణి కేటాయించాలి అని చెప్పి సిపిఎంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తెదేపా ఏపీ అధ్యక్షుడిగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరించారు. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్ లో బాధ్యతలు స్వీకరించిన అనంతరం పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. తనకు ఈ బాధ్యతలు అప్పగించిన పార్టీ జాతీయ అధ్యక్షుడు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, కార్యకర్తలకు సముచిత స్థానం కల్పించి ప్రభుత్వంలో భాగం చేయడమే ప్రధాన కర్తవ్యంగా పనిచేస్తానన్నారు. పార్టీని ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తానని తెలిపారు. 5 ఏళ్ల తర్వాత వచ్చే ఎన్నికల్లోనూ ఇంతే మెజార్టీతో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేలా కృషి చేస్తానని చెప్పారు. రాజకీయ ప్రేరేపిత కేసుల్ని కొట్టివేయిస్తామన్నారు. పార్టీ శ్రేణులకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. నన్ను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా నియమించినటువంటి మరి పెద్దలు గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే యువ నాయకులు నూతన ఉత్తేజంతో ఎప్పుడూ ముందుకు వెళ్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి లోకేష్ బాబు గారికి కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు నా పైన, నా శక్తి సామర్థ్యాల పైన నమ్మకంతో ఈ బాధ్యత నా మీద పెట్టినందుకు మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ బాబు గారి యొక్క నమ్మకాన్ని నేను ఉంచుకొని ఆ నమ్మకాన్ని ఒమ్ము కాకుండా ముందుకు వెళ్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి ఈ పార్టీకి, ఎందుకంటే ఈ పార్టీని ఒక పవిత్రమైన హృదయంతో స్థాపించినటువంటి ఈ పార్టీకి నిజంగా నన్ను రాష్ట్ర అధ్యక్షుడిగా చేయడం నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే సోదరులారా,
ఈరోజు నా ముందున్నటువంటి ప్రధానమైనటువంటి బాధ్యత, అలాగే నాకు దిశ నిర్దేశించినటువంటి విషయం కానీ, ముఖ్యంగా కార్యకర్తల్ని వారికి సముచిత స్థానం కల్పించి, ముఖ్యంగా నామినేటెడ్ పదవుల ద్వారా ప్రభుత్వంతో భాగస్వాములు చేసి ముందుకు తీసుకెళ్లడమే నా ప్రధానమైనటువంటి బాధ్యతగా నేను మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. సోదరులారా, అధికారం కోసం, పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం అనుక్షణం కార్యకర్తలు, నాయకులు కష్టపడుతూ ఉంటారు. ఏమి ఆశించకంట, ఎన్ని ప్రతిపక్ష పార్టీలు, ముఖ్యంగా అధికార పక్షం ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రతిపక్షంగా ఓర్చుకుంటూ ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూ పార్టీ యొక్క సిద్ధాంతాలు కట్టుబడుతూ అధినాయకుడు యొక్క ఆలోచనల్ని ముందుకు తీసుకువెళ్తూ ఈరోజు పార్టీ అధికారం తేవడం జరిగింది. ఒక పైసా కూడా ఆశించకుండా చేసేటువంటి కార్యకర్తలు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మాకుంది. పార్వతీపురం మాన్యం జిల్లా సర్దార్ గౌతు లచ్చన్న తోటపల్లి బ్యారేజ్ ప్రాజెక్టు నీటిని ఖరీఫ్ పంటకు వినియోగం అయ్యేలా రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి మోటార్స్ స్విచ్ ఆన్ చేసి నీరు విడుదల చేశారు. తోటపల్లి బ్యారేజ్ ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువ వద్ద జరిగిన కార్యక్రమంలో పాలకొండ, కురుపాం శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ, తోయక జగదీశ్వరి సమక్షంలో మంత్రి నీటిని విడుదల చేశారు. వర్షం కురుస్తున్న లెక్క చేయక రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని నిరూపిస్తూ నీటిని విడుదల చేశారు. కుడి ప్రధాన కాలువ ద్వారా ప్రాజెక్టు కింద మొత్తం 1,31,221 ఎకరాల ఆయకట్టుకు నీరు అందనుంది. కుడి ప్రధాన కాలువ కింద పార్వతీపురం, మాన్యం, విజయనగరం, శ్రీకాకుళం 3 జిల్లాలలో 333 గ్రామాలకు చెందిన 1,31,221 ఎకరాలకు ప్రధాన కుడి కాలువ ద్వారా సాగునీరు అందుతుంది. ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అపర భగీరథుడని తోటపల్లి ప్రాజెక్టు ప్రారంభించి శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మాన్యం జిల్లాలను సస్యశ్యామలం చేశారని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు తోటపల్లి నీటిని రైతుల కోసం ఈరోజు విడిచిపెట్టడం మాకు అందరికీ చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా దాదాపు 80,000 ఎకరాలకి ఈరోజు నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. 7 నియోజకవర్గాలు రైతులు ఎంతో ఆనందంతో ఈరోజు నీళ్ళు ఇవ్వడంతో సస్యశ్యామలంగా పంటలు పండించుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ ఏరియాలో ఉన్నటువంటి రైతులందరికీ నీళ్ళు ఇవ్వాలి అంటే తోటపల్లి పూర్తి స్థాయిలో పనులు జరిగితే కానీ నీళ్ళు ఇవ్వలేమనే ఒక మంచి ఉద్దేశంతో ఆ రోజు ఇక్కడికి వచ్చి, మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది, బస్సులో 2 రోజులు ఇక్కడే ఉండి పూర్తి పనులు చూసి ఇంజనీర్లతో ప్రత్యేకంగా మాట్లాడి నిధులు కేటాయించి ఆ రోజు ప్రారంభోత్సవానికి కూడా ఆయనే వచ్చి చేయడం జరిగింది. అంటే ఆయన ఎప్పుడు కూడా అపర భగీరథుడు ఆయన. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు రాష్ట్రంలో రైతన్నలకి నీటి కొరత కానీ, వ్యవసాయానికి
విత్తనాలు ఎరువులు కానీ కొరత ఎక్కడా లేకుండా ఉండేది. ఈరోజు గత 5 సంవత్సరాలు చూసుకున్నట్టయితే క్యూ లైన్లో రైతులు పడే బాధలు, విత్తనాలు ఎరువులు లేకుండా క్యూ లైన్లో నిలబడి కళ్ళు తిరిగి పడిపోయే పరిస్థితులు. అలాగే వాళ్ళు గత 5 సంవత్సరాల్లో కనీసం ఏ కాలువ కూడా క్లీన్ చేయలేదు. సిల్ట్ క్లియరెన్స్ కానీ జంగిల్ క్లియరెన్స్ కానీ చేయక థైలాండ్ దాకా నీళ్లు వెళ్ళక చాలా మంది రైతులు ఇబ్బంది పడే పరిస్థితి ఆ రోజుల్లో ఉంది. ఈ రోజు మళ్ళీ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందరూ కూడా సిల్ట్ క్లియరెన్స్ చేసి అలాగే అంత జంగిల్ క్లియరెన్స్ చేసి పూర్తి స్థాయిలో నీళ్లు ఇవ్వాలని, ఇంకా కాస్త పనులు ఉన్నాయి కాబట్టి ఆ పనులు కూడా పూర్తి చేస్తే 1,30,000 ఎకరాలకి తోటపల్లి నీళ్లు ఇవ్వగలుగుతుంది. అంటే ఎన్ని కుటుంబాలు బ్రతుకుతున్నాయో ఒకసారి ఆలోచించండి. చంద్రబాబు నాయుడు గారు ముందు చూపిది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉండి మొన్న మాకు మీటింగ్ పెట్టి రాష్ట్రంలో ఎక్కడ తాగునీరుకి సాగునీరుకి కొరత ఉండకూడదు అని క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అంటే ఖచ్చితంగా ఈ సమయం ఏంటి అంటే రైతుల సమయం, రైతులు పంటలు వేసుకోవడానికి రెడీగా ఉండే సమయం. ఈ సమయంలో నీళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత మనది కాబట్టి నీళ్ళు ఇస్తున్నాం అందరికీ కూడా. అంటే రైతులు వారి పంటలు వాళ్ళు చక్కగా 2 పంటలు పండించుకోవడానికి. లేకపోతే ఇంతకు పూర్వం ఏంటంటే రైతులు వలసలు వెళ్ళిపోయి ఏ రాష్ట్రంలో చూసినా మన రైతులే, ఏ జిల్లాలో చూసినా మన రైతులే ఉండేవాళ్ళు. ఎంత ఇబ్బంది పడే పరిస్థితులు ఉండేవో మనందరికీ తెలుసు. ఈరోజు ఇన్ని ప్రాజెక్టులు కూడా ఇటుపక్క జంజావతి కానీ ఇటుపక్క పూర్ణపాడు లాబేసి కానీ నిధులు కేటాయిస్తాం. ఎందుకంటే ఖజానా మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోయాడు మహానుభావుడు. ఎక్కడ ఖాళీ అంటే మొత్తం. బుల్టెన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. తోటపల్లి ప్రాజెక్టు కాలువల నీరు విడుదల చేసిన మంత్రి గుమ్మడి సంధ్యారాణి. తేదీపై ఏపీ అధ్యక్షుడిగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరించారు. సింగరేణి ప్రాంతంలో బొగ్గు బ్లాకులను వేలం వేయరాదు, బొగ్గు బ్లాకులను సింగరేణికే అప్పగించాలి సిపిఎం డిమాండ్. క్రైమ్ మీటింగ్ సమావేశంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్.